వీరమల్లు దుమ్ము దులిపేందుకు సిద్ధం. పవర్ఫుల్ వార్ పోస్టర్ తో న్యూ డేట్. నా శరీరం నా ఇష్టం. శృతి హాసన్ బోల్డ్ కామెంట్స్ తో నెట్ లో కలకలం. తరం మారిన కింగ్ మారడు. కుబేరాతో మరోసారి మనం నాగ్ మాయలో పడిపోయాం. ది రాజా సాబ్ టీజర్ లీక్ షాక్. ప్రభాస్ సినిమా కోసం పోలీసుల దాకా వెళ్లిన టీం. రకుల్ భగ్నాని ఫిట్ ఇండియా కపుల్. డాక్టర్ నుంచి డ్రీమ్ గర్ల్ గా అదితి శంకర్ రైజింగ్ టాలెంట్ గ్లామర్ తో దక్షిణాది యువతను మంత్రముగ్ధం చేస్తోంది. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హై లెవెల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు విడుదలకు సిద్ధమైంది. ఎన్నో విల్లంబాల అనంతరం చిత్ర బృందం కొత్త రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించింది. జూలై 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో గ్రాండ్గా విడుదల కాబోతోంది. తాజాగా విడుదలైన పవర్ఫుల్ పోస్టర్తో సినిమాపై హైప్ మళ్లీ పెరిగింది. పోస్టర్లో పవన్ కళ్యాణ్ యుద్ధానికి సిద్ధంగా కనిపించగా, బాబీ డియోల్ కఠినమైన విలన్గా ఇంటెన్సిటీతో మెరిశాడు. పార్ట్ 1 స్వాడ్ వ స్పిరిట్ బాటిల్ ఆఫ్ ధర్మ అనే క్యాప్షన్ పోస్టర్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఒకరు అధికారం కోసం పోరాడుతుండగా మరొకరు ధర్మం కోసం నిలబడారనే లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి సినిమా కావడం, అలాగే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండడం ఈ చిత్రానికి ప్రత్యేకంగా నిలుస్తున్న అంశాలు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా, బాబీ డియోల్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించడమే కాదు, విఎఫ్ఎక్స్ వర్క్ పైన భారీ ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఇంతకాలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓ చిన్న గ్లింప్స్ కోసం కూడా వెయిట్ చేస్తూ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు విడుదల తేదీ ఖరారవ్వడం వాళ్ళు పండుగలా జరుపుకుంటున్నారు. బిగ్ స్క్రీన్పై వీరమల్లు శాసించేందుకు రంగం సిద్ధమైంది. జూలై 24న బాక్సాఫీస్పై పవన్ కళ్యాణ్ రామబాణంలాగా దూసుకెళ్తాడని అభిమానులు ధీమాగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సర్జరీల గురించి స్పష్టంగా మాట్లాడిన ఆమె, నా శరీరం నా ఇష్టం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టి తరువాత హీరోయిన్గా ఎదిగిన శృతి హాసన్ తన కెరియర్ను మలుపు తిప్పిన క్షణాలను ధైర్యంగా పంచుకుంది. కెరియర్ ప్రారంభంలో వరుస ఫ్లాప్లతో బాధపడిన పవన్ కళ్యాణ్తో నటించిన సినిమా ఆమె జాతకాన్ని మార్చేసింది. ఆ తరువాత వరుస విజయాలతో టాప్ హీరోయిన్గా నిలిచింది. సింగర్గా కూడా తన ప్రతిభను చాటిన ఆమె ఇటీవలి పాన్ ఇండియా హిట్తో మరోసారి తమ మేటి స్థాయిని నిరూపించుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ముఖంపై చేపట్టిన కాస్మెటిక్ సర్జరీల గురించి వివరంగా వివరించింది. నాకు టీనేజ్లో ఉన్నప్పుడే నా ముక్కు నచ్చేది కాదు, అందుకే సర్జరీ చేయించుకున్నా. అలాగే ఫేస్ అందంగా కనిపించేందుకు ఫిల్లర్స్ వాడాను. ఇది దాచాల్సిన విషయం కాదు. భవిష్యత్తులో వయసు పెరిగిన తర్వాత ఫేస్ లిఫ్ట్ చేయించుకోవచ్చు కూడా. ఇది పూర్తిగా వ్యక్తిగత ఎంపిక అంటూ వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఇతరులు ఈ విషయాల్ని దాచుకోవడం తన అభిప్రాయం కాదని, కానీ ఆ నిర్ణయాన్ని గౌరవిస్తానని స్పష్టం చేసింది. నా శరీరం నా ఇష్టం. ఇతరులకు ఇబ్బంది లేకపోతే ఎవరు ఏమి చేయాలో వారిదే నిర్ణయం అని చెప్పడం ద్వారా
ఆమె అందరికీ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. శృతి హాసన్ వ్యాఖ్యలు యూత్లో స్వేచ్ఛపై కొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చాయి. ట్రోలింగ్కు భయపడకుండా తనదైన స్టైల్లో మాటలు చెప్పిన ఈ స్టార్ హీరోయిన్ ధైర్యానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నాగార్జున తెలుగు చిత్రసీమ నుంచి పుట్టిన ఒక అశాశ్వతమైన పేరు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో తాను చాటిన విశిష్టత ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆదర్శంగా నిలుస్తోంది. ఒక తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా తమిళం, హిందీ భాషల్లోనూ విజయవంతమైన ప్రాజెక్టుల ద్వారా పాన్ ఇండియా స్టార్గా మారిన నాగ్ 3 తరాల హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక నటుడిగా గుర్తింపు పొందారు. అన్నపూర్ణ స్టూడియో నుంచే కాక అన్నపూర్ణ స్కూల్ ఆఫ్ స్టార్డమ్ నుంచి ఆయన ప్రయాణం మొదలైంది. తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో పాటు కృష్ణ, రజనీకాంత్ వంటి సీనియర్ నటులతో కలిసి పనిచేసిన నాగార్జున బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి స్టార్లతోనూ స్క్రీన్ పంచుకున్నారు. తాజా తరం హీరోలైన నాని, ధనుష్, రష్మికలతో కలిసి పనిచేస్తున్న తాను ఎప్పటికీ ట్రెండ్కు తగ్గట్టే తనను తాను అప్డేట్ చేసుకుంటూ ఉండగలడని నిరూపించారు. తాజాగా విడుదలైన కుబేరా సినిమాలో నాగ్ పోషించిన సిబిఐ ఆఫీసర్ పాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ద్వంద్వ కోణాల్లో నటించి తన నటనకు మరో మెట్టు చేర్చారు. దీపక్ పాత్రలో ఆయన చూపిన పరిణత నటన సినిమాకే హైలైట్గా నిలిచింది. తరతరాల మార్పుల మధ్య తన స్టైల్, నటన, కథా పరిచయాలతో ప్రేక్షకుల టేస్ట్ను అర్థం చేసుకొని చిత్రాలను ఎంచుకునే విధానం నాగార్జున ప్రత్యేకత. మన్మధుడులో లవర్ బాయ్గా ఆకట్టుకున్న, బంగారాజులో మాస్ పాత్రతో మెప్పించిన, ఇప్పుడు డి గ్లామర్ పాత్రతోనూ అదే క్రేజ్ను కొనసాగిస్తున్నారు. ప్రేక్షకుల తరం మారినా నాగ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. తండ్రి తరం నుంచి తన కొడుకు తరం వరకు ప్రతి తారతో కలిసి పనిచేసిన నటుడిగా తెలుగు సినీ చరిత్రలో ఒకే ఒక్క సంభావ్యమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. భాష, తరం అనే అడ్డంకులను దాటి తనలో ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్న నాగార్జున నిజంగా ఇండియన్ సినిమా చరిత్రలో ఒక విలువైన కింగ్ అని నిరూపించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ది రాజాసాబ్ విడుదలకు ముందే పెద్ద షాక్ ఎదురైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హర్రర్ థ్రిల్లర్ కామెడీ సినిమాకు సంబంధించి టీజర్ అధికారిక రిలీజ్కు ముందు లీక్ అవడంతో చిత్ర బృందం తీవ్ర ఆందోళనకు గురైంది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన టీం బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న అధికారికంగా విడుదలైన టీజర్కు ముందు ఇప్పటికే టీజర్ లీక్ కావడంతో మూవీ డబ్బింగ్ ఇన్ఛార్జ్ వసంత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చెబుతుండగా టీజర్ రిలీజ్కు 3 రోజుల ముందే గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో టీజర్ను షేర్ చేశారని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఈ లీక్ వ్యవహారం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక టీజర్ విషయానికి వస్తే విడుదలైనప్పటి నుంచే ప్రభాస్ ఫ్యాన్స్లో పూనకం ఊపేసింది. మారుతి మాస్ కమర్షియల్ టచ్, హర్రర్ ఎలిమెంట్స్, రొమాన్స్, కామెడీ అన్నిటినీ టీజర్లో సమపాలాల్లో చూపించి అంచనాలను పెంచేశారు. టీజర్లో ప్రభాస్ స్టైల్, డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా డ్యూయల్ రోల్లో ప్రభాస్ కనిపించనున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, అనుపమ్ ఖేర్, ఎస్.జె. సూర్య, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, నజర్, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. సంగీతాన్ని తమన్ అందిస్తున్న ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై తెరకెక్కుతోంది. ఇది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. సలార్, కల్కి వంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న ఈ కమర్షియల్ హర్రర్ ఎంటర్టైనర్పై
ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. టీజర్ లీక్ ఘటనతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగినప్పటికీ టీం సెక్యూరిటీపై పూర్తి దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశం మొత్తం ఒక గొప్ప ఫిట్నెస్ ఉద్యమానికి వేదికగా మారింది. ఫిట్ ఇండియా కల్ట్ యోగాథాన్ నేటి యోగాంధ్ర కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడ్డాయి. ఫిట్ ఇండియా కపుల్గా గుర్తింపు పొందిన రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఈ యోగాథాన్ ఒక రికార్డు స్థాయిలో జరిగింది. విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో లక్షలాది మంది పాల్గొనగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో వేలాది మంది యోగా ప్రాక్టీస్ చేసి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేశారు. ఫిట్నెస్ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. యువత, వృద్ధులు, సెలబ్రిటీలు, విద్యార్థులు అందరూ ఈ యోగాథాన్లో భాగస్వాములు కావడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ తరహా ఉద్యమాలు భారతదేశంలో ఆరోగ్యవంతమైన జీవనశైలికి మూల స్తంభంగా నిలుస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యోగా దినోత్సవం వేళ దేశవ్యాప్తంగా ఆధ్యాత్మికత, ఫిట్నెస్ కలబోతగా ఈ యోగాథాన్ చరిత్రలో నిలిచిపోయేలా జరిగింది. అదితి శంకర్ తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ డెబ్యూతో కనిపించి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొత్త తరం నటి. ప్రముఖ దర్శకుడు ఎస్ శంకర్ కుమార్తె అయిన ఆమె గ్లామర్తో పాటు టాలెంట్ను కూడా సమపాలాల్లో చూపిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తరచూ అభిమానులతో తన చిత్రాలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులు లైక్స్, కామెంట్లతో ముంచెత్తుతున్నారు. 1997 జూలై 6న చెన్నైలో జన్మించిన అదితి శ్రీరామచంద్ర యూనివర్సిటీలో మెడికల్ డిగ్రీ పూర్తి చేసింది. కానీ సినీ కుటుంబానికి చెందిన ఆమె తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నటనలోకి అడుగుపెట్టింది. 2022లో శివకార్తికేయన్ సరసన విరుమాన్ చిత్రంతో హీరోయిన్గా తెరంగేట్రం చేసి తొలి సినిమాతోనే సీమా అవార్డు గెలుచుకుంది. ఇదే సినిమా తెలుగులో మహావీరుడుగా విడుదలైంది. నటిగా మాత్రమే కాకుండా గాయనిగా కూడా అదితి తన ప్రతిభను చాటుతోంది. వరుణ్ తేజ్ నటించిన గనీ చిత్రంలో రోమియో జూలియట్ పాటతో తెలుగు ఆడియన్స్ను అలరించింది. అలాగే మహావీరుడులో బంగారుపేటలోన అనే పాటను ఆలపించింది. ఇటీవల భైరవ సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అదితి ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో మరింత క్రేజ్ను సంపాదించింది. ప్రస్తుతం వన్స్ మోర్ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. గ్లామర్, టాలెంట్, మల్టీ టాస్కింగ్తో కూడిన అదితి శంకర్ ప్రస్తుతం దక్షిణాదినే కాదు దేశవ్యాప్తంగా యువతలో క్రేజ్ సంపాదించుకుంటోంది. ఈ సొగసరి కెరియర్ మరింత శిఖరాలు అధిరోహిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.